రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన పెగ్గళ్ల శ్రీకాంత్ రచించి దర్శకత్వం వహించిన పాస్పోర్ట్ షార్ట్ ఫిలిం విడుదలైంది. స్థానిక ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ లో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయగా షార్ట్ ఫిలిం ను తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎంసీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్ తో పాటు పలువురు పాస్పోర్ట్ షార్ట్ ఫిలిం ను విడుదల చేశారు. నేటి తరానికి మెసేజ్ అందించేందుకు శ్రీకాంత్ షార్ట్ ఫిలిం తీశాడన్నారు. సమాజంలో నిత్యం జరిగే యథార్థ ఘటనను కళ్ళకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించామన్నారు. ఈ షార్ట్ ఫిలింలో సందగిరి శేఖర్, సాన్విక, ప్రశాంత్, ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, మిన్సీ, సాంబ మహేందర్ నటీనటులుగా నటించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మాట్లాడుతూ బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన శ్రీకాంత్ మంచి సందేశాన్ని అందించే షార్ట్ ఫిలిం తీయడం అభినందనీయమన్నారు. ఇలాగే మరెన్నో షార్ట్ ఫిలింలు తీసి మంచి స్థాయికి ఎదగాలని కోరారు. శ్రీకాంత్ తను తీసిన రెండో షార్ట్ ఫిలిం, మొదటిది రామకోటి అనే ఫోక్ సాంగ్ సూపర్ హిట్ అయింది. అలాగే తను ఎంచుకున్న స్టోరీ, ముఖ్యంగా ఈ మధ్య మనం చూస్తున్నాం ఈ యూట్యూబ్లలో వాళ్ళు తీసే, మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఏదో కామెడీ ఫిలిం చూస్తున్నాం. అటువంటిది శేఖర్ అండ్ శ్రీకాంత్ తన రెండో షార్ట్ ఫిలింనే పాస్పోర్ట్ అనే ఫిలింని సెంటిమెంటు అండ్ ఒక మెసేజ్ అందరికీ ఇచ్చి ఇంత చక్కగా తీసిన శేఖర్ అండ్ శ్రీకాంత్ టీంకి అభినందనలు తెలియజేస్తూ, మనం అందరం వారికి ఎలాంటి సపోర్ట్ అయినా చేస్తూ తనని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే శ్రీకాంత్ నీతో మేమందరం సెల్ఫీల కోసం ఎగబడే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి చిత్రాలని ఇంకా మంచి మంచి చిత్రాలను తీసి మన ఊరికి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, చిన్ని ఆల్ ద బెస్ట్. నువ్వు తీసిన ఈ మొదటి షార్ట్ ఫిలింని ఇంత గొప్పగా నటించి అందరి మన్నాలు పొందావు.